ఇంద్రలోక వైభవం పెద్ద కథ మొదటి భాగం రచయిత శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు గారు. ఒకప్పుడు ఆ పల్లె 6 వీధుల అందమైన కూడలి ఇంద్రలోకంలాగా ఉండేది. రంగురంగుల రకరకాల చేనేత వస్త్రాలు నేస్తూ ఆడ మగ పిల్లా పెద్ద హాస్య చతురోక్తులతో పాటలతో చిలిపి చేష్టలతో పండుగ పబ్బాల శుభసమయ ఆనందాలతో పురివిప్పిన నెమలిలా మానస సరోవరంలో జలకాలాడే హంసల బారుల్లా కళకళలాడిపోతూ ఉండేది. ఇప్పుడా పల్లె చమురు అడుగంటి ఆరిపోతున్న ప్రమిద దీపంలా ఉంది. 4 మూలల నుండి వీస్తున్న సుడిగాలితో ఎప్పుడు నేల కొరుగుతుందా అన్న పూరిపాకలా ఉంది. చెదలుపట్టిన నేతబట్ట తెరచాపగా దిశానిర్దేశం లేని చుక్కానీ లేని పగుళ్ల పడవలాగా ఉంది. విగ్రహాలే లేని శిథిలమైపోయిన రామాలయం సాక్షిగా ఆ పల్లె పేరు రామాపురం. ఒరేయ్ గణపతి, ప్రసాదరావు, రమణయ్య, పాండురంగ సహదేవుడు, గమ్మున రండిరా, మన గుడిసెల దగ్గరకు చిన్నకారొచ్చింది. ఎలక్షన్లో వోళ్లేమో, డబ్బులొస్తాయి రండి. ఆశ్చర్యపడుతూ అందరినీ పిలిచాడు భుజంగస్వామి. 10 లక్షల రూపాయల కారులోంచి హుందాగా దిగాడు ఆజానుబాహులాంటి వ్యక్తి. మేలిమి బంగారు రంగు చేనేత బట్టలు ధరించి అదే రంగు శరీరఛాయతో పొడవాటి ముక్కుతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కారు దిగగానే ఆ ప్రాంతవాసులందర్నీ విడివిడిగా ఒక్కొక్కరినీ పరిశీలనగా చూసి క్షణంపాటు బాధపడి దాన్ని దిగమింగుకొని జేబులోంచి కర్చీఫ్ తీసుకొని నుదుటిమీద చెమట బిందువులనే కాదు కళ్లల్లోంచి వస్తున్న కన్నీటి బిందువులను కూడా తుడుచుకున్నాడు ఆ వ్యక్తి. ఎవరు బాబా మీరు? సినిమా షూటింగ్ చేయడానికొచ్చినారా? ఒరేయ్, సినిమా వాళ్లాగనే ఉన్నార్రా, 5,000 ఇక్కడ షూటింగ్ కొప్పుకోవద్దు. ఆ కనపడే ఇళ్ళూ అన్నీ అలా తాళం కప్పలు వేసుంచారేమిటి? అడిగాడు ఆ వచ్చిన వ్యక్తి. మావేనండి, బట్టల్నేసుకునేవాళ్లమండి బాబా మేము. మా బతుకులు రాబందులు పీకుటున్న శవంలాగా అయిపోయాయి. అప్పులిచ్చినోళ్ళు ఊరుకుంటారా? ఇవన్నీ రాయించేసుకున్నారు. మా 20 కుటుంబాలవాళ్లం ఎక్కడికీ పోలేక ఇదిగో మా ఇళ్లకి కూతంత దూరంలో ఈ సెరువుగట్టుమీదే ఈ చెట్లకింద సస్తూ బ్రతుకుతూ గడిపేస్తున్నాం అన్నాడు వాళ్లల్లో పొడుగ్గా ఉండే గణపతి. ఇంతకీ మీరెవరు బాబా? అడిగాడు ప్రసాదరావు. చెప్తానన్నాను కదా, ఇక్కడ యశోదమ్మ అని ఒకావిడ బ్రతికే ఉంది బాబా. దాని కొడుకు కోడలు మనవడు ఈ ఊరు నుంచి పారిపోయినారు. అదే పుష్కరన్నాలాంటి మాట. ఆ అమ్మ ఉండేది ఆ చెట్టు కింద. చచ్చిపోద్దని భయమేసి మేమందరం 4 కర్రలు తెచ్చి 2 తాటాకులపైన ఏశాం. అక్కడే ఉంది, చూపిస్తాన్ రండి అటు తీసుకువెళ్తూ అన్నాడు సహదేవుడు. రండి రండి, ఇదిగో వచ్చేశాం అన్నాడు రమణయ్య. అందరూ చెట్టు దగ్గరికి చేరిపోయారు. యశోదమ్మా, యశోదమ్మా అంటూ పిలిచాడు రమణయ్య. ఆమె 80 ఏళ్ల వృద్ధురాలు. నీరసంగా తల పైకెత్తి చూసింది. ఆ వచ్చిన వ్యక్తి ఆమె ఎదురుగా కూర్చొని ఆమె కళ్లల్లోకి అలా చాలాసేపు చూశాడు. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు మరింత పెద్దవి చేసుకుని ఎవరూ అంటూ మాట్లాడింది. మళ్ళీ ఆమె మరింత ఆనందంతో అందరివైపు తల తిప్పి రే, ఈడు నా మనవడ్రా పార్థసారథిగాడు అంటూ ఆశ్చర్యంగా చెప్పింది. నాన్నమ్మా, బాగున్నావా అంటూ ఆనందంగా పలకరించాడు ఆ వచ్చిన వ్యక్తి పార్థసారథి. అందరూ ఆశ్చర్యంగా అమ్మో, మన సారథిగాడు, మన సారథిగాడు అంటూ ఆనందంగా ఎగిరారు. ఎంత గొప్పోడైపోయాడు! అప్పులోళ్లకు భయపడి ఈళ్ల నాన్న సాంబమూర్తి పారిపోతే పారిపోయాడుగాని మన సారథిగాడు మాత్రం చానా గొప్పోడైపోయాడ్రా అన్నాడు మహాదానందంగా ప్రసాదరావు. ఒరేయ్, ఆణ్ణిప్పుడు వాడు ఈడు అడుగుడుదురా. పార్థసారథి పాత స్నేహితులు భయపడినట్లుగా కొంచెం దూరం జరిగారు. సారథి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుచేసుకోలేకపోయాడు. ఎవరో టీ గ్లాస్తో టీగెచ్చి ఇచ్చారు. ఆ గ్లాసు అంచులకు ఈగలు మూగి అసహ్యంగా ఉంది. నోట్లో వేలు పెట్టుకొని చీమిడి ముక్కులతో వస్త్రహీనంగా ఉన్న చిన్నపిల్లలు చొంగలు కారుస్తూ బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు దూరంగా. అప్పుల బాధతో ఇక్కడ్నించి మేం పారిపోయాక ఎంతో కష్టపడి చివరికి మూటలు మోసి బజ్జీలమ్మి రిక్షాలాగి చివరాకరకు రైల్వే స్టేషన్లో బరువులు మోసి అలా అలా గాలికి బ్రతికేస్తున్నాం బాబూ. ఈ పల్లెలో మగ్గాలు శబ్దంచేసి చాలా సంవత్సరాలైనాది వివరంగా వివరించాడు పాండురంగ. ఇంతకీ మీరెవరు బాబా? చెప్తానన్నాను కదా, ఇక్కడ యశోదమ్మ అని ఒక ఆవిడ. చెప్తానన్నాను కదా, ఇక్కడ యశోదమ్మ అని ఒక ఆవిడ బ్రతికే ఉంది బాబా. దాని కొడుకు కోడలు మనవడు ఈ ఊరు నుంచి పారిపోయినారు. అదే పుష్కరన్నాటి మాట. ఆయమ్మ ఉండేది ఆ చెట్టు కింద. సచ్చిపోద్దని భయమేసి మేమందరం 4 కర్రలు తెచ్చి 2 తాటాకులపైనేశాం. అక్కడే ఉంది, చూపిస్తాన్ రండి అటు తీసుకువెళుతూ అన్నాడు సహదేవుడు. రండి రండి, ఇదిగో వచ్చేశాం
అన్నాడు రమణయ్య. అందరూ చెట్టు దగ్గరికి చేరిపోయారు. యశోదమ్మా, యశోదమ్మా అంటూ పిలిచాడు రమణయ్య. ఆమె 80 ఏళ్ల వృద్ధురాలు. నీరసంగా తల పైకెత్తి చూసింది. ఆ వచ్చిన వ్యక్తి ఆమె ఎదురుగా కూర్చుని ఆమె కళ్లల్లోకి అలా చాలాసేపు చూశాడు. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు మరింత పెద్దవి చేసుకుని ఎవరు అంటూ మాట్లాడింది. మళ్ళీ ఆమె మరింత ఆనందంతో అందరివైపు తల తిప్పి రే ఈడ్నా మనవడ్రా పార్థసారథిగాడు అంటూ ఆశ్చర్యంగా చెప్పింది. నానమ్మా బావున్నావా అంటూ ఆనందంగా పలకరించాడు ఆ వచ్చిన వ్యక్తి పార్థసారథి. అందరూ ఆశ్చర్యంగా అమ్మో మన సారథిగాడు మన సారథిగాడు అంటూ ఆనందంగా ఎగిరారు. ఎంత గొప్పోడైపోయాడు. అప్పులోళ్లకు భయపడి ఈళ్ల నాన్న సాంబమూర్తి పారిపోతే పారిపోయాడుగాని మన సారథిగాడు మాత్రం సానా గొప్పోడైపోయాడ్రా మహాదానందంగా అన్నాడు ప్రసాదరావు. ఒరేయ్ ఆణ్ణిప్పుడు ఆడూ ఈడూ అనగూడ్దురా. పార్థసారథి పాత స్నేహితులు భయపడినట్లుగా కొంచెం దూరం జరిగారు. సారథి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుచేసుకోలేకపోయాడు. ఎవరో సత్తు గ్లాసుతో టీ తెచ్చి ఇచ్చారు. ఆ గ్లాసు అంచులకు ఈగలు మూగి అసహ్యంగా ఉంది. నోట్లో వేలు పెట్టుకుని చీమిడి ముక్కులతో వస్త్రహీనంగా ఉన్న చిన్నపిల్లలు చొంగలు కార్చుకుంటూ బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు దూరంగా. అప్పుల బాధతో ఇక్కడ నుండి మేము పారిపోయాక ఎంతో కష్టపడి చివరికి మూటలు మోసి బజ్జీలు అమ్మి రిక్షాలాగి అమ్మా నాన్న నన్ను ఇంటర్ చదివించారు. ఇంజనీరింగ్ పరీక్షలో మొదటి ర్యాంకు రావడంతో ఓ మంచి మనసున్న పెద్దాయన నా చదువుకు డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చాడు. అలా ఇంజనీరయ్యాను. బెంగళూరులో నెలకు 25,000 రూపాయల ప్రారంభ జీతంతో ఉద్యోగం వచ్చింది 6 ఏళ్ల క్రితం. అలా అలా ఇప్పటికీ నెలకు 2 లక్షల రూపాయల జీతగాడినయ్యాను. మా అమ్మ సీతమ్మ ఈ ఆనందం పంచుకోకుండా క్యాన్సర్తో ఎప్పుడో చచ్చిపోయింది. జీవితంలో ఓడిపోయిన మానసిక వేదనతో మతితప్పిన నాన్న సాంబమూర్తి మా దగ్గరే ఉంటున్నాడు. ఎవర్నీ గుర్తుపట్టే స్థితిలో లేడు. ఆయన ఆలనాపాలనా చూడడానికి నా భార్య కోడలేగాని కూతురూ భార్యా కాదుగదా. అందుకని నానమ్మను తీసుకెళ్లదామని వచ్చాను. కాని నానమ్మ పరిస్థితి చూశాక ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. వచ్చినందుకు మీతో ఈరోజు గడిపి రేపు వెళ్తాను. నానమ్మ ఆరోగ్యం కూడా బాగుండలేదు కనుక మిగతా విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. వాళ్లందరివైపు చూస్తూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు పార్థసారథి. బాబూ అంతా మీ ఇష్టం. కాని రేపు వెళ్లే ముందు మీరు గొప్పోళ్లయ్యారు కనుక తలో 1000 రూపాయలిచ్చి వెళ్లాలండి. ఎలాగోలా గంజినీళ్లు తాగుతూ ఓ నెల రోజులు హాయిగా బతికేత్తాం. ఓ పెద్దావిడ ముందుకు వచ్చి అంది. అదేంటి బాబూ అట్టచూస్తున్నారు? ఇవ్వలేరా? చివరాఖరకు తలా 500 కాని మిమ్మల్ని కదల్నివ్వా. ఎందుకంటే మీ నాన్న సాంబమూర్తికి మా వాళ్లు నూలు కొనడానికి, రంగులు కండలు కొనడానికి చాలాసార్లు అప్పులిచ్చారు. ఓ ఫైనాన్స్ కంపెనీ రెడ్డిగారు మీ అమ్మనీ నాన్ననీ కొట్టడానికి వస్తే నిన్నూ మీ అమ్మనీ నాన్ననీ మేమందరం దాచిపెట్టి ఈ ఊరు నుంచి అర్ధరాత్రి అలా పంపించేశాం. అది గుర్తుకు తెచ్చుకునైనా మాకు సాయం చేసి ఎళ్ళాలి బాబూ. ఇది మడిషి ధర్మం. ఓ ముసలాయన ముందుకు వచ్చి నమస్కారాలు పెడుతూ అడిగాడు భయంభయంగా. ఇయ్యకపోతే ఈ కారుకు అడ్డంగా పడుకుంటాం సారథీ. చిన్ననాటి స్నేహితులు ముందుకు వచ్చి అన్నారు. పార్థసారథి మౌనంగా ఉండిపోయాడు. తన మెదడులో పాత జ్ఞాపకాలు తొలిచేస్తున్నాయి. ఒకసారి తన మిత్రులందర్నీ దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని వదిలిపెట్టి అక్కడి నుండి కొంచెం దూరంగా వెళ్లి ప్రశాంతంగా ఉన్న గానుగు చెట్టు కింద కూర్చుని ఆలోచనలో పడ్డాడు. అంతకు ముందు రోజు లలిత, రేపొకసారి మా ఊరు వెళదాం. సిద్ధంగా ఉండు. మా నానమ్మని తీసుకొద్దాం. ఇక్కడ నాన్నకు సాయంగా ఉంటుంది. ఆ చేనేత దారాలు, ఆ రంగులు, ఆ శబ్దాలు, ఆ బాధలు వీట్లికి దూరంగా ఉంచాలని నాన్న వాటిలన్నిటికీ దూరంగా ఉన్న మీకు నన్నిచ్చి పెళ్లి చేశారు. అది సరే లలిత, ఆ పడుగు పేకరకం నూలుకు రంగులద్దమనడం లేదే నిన్ను? డబ్బాల పడుగురకం పేకరకం కండలుగా చుట్టమనడం లేదే? పడుగుకు గంజి పట్టించమనటం లేదే? పాగుళ్లకి అల్లుపట్టి మగ్గంపైకి చేర్చమనటం లేదే? రంగురంగుల పేకలతో 18 గంటలు కష్టపడి బట్టనెయ్యమనడం లేదే? కేవలం మా ఊరు వస్తావా అని అడిగాను. ఎందుకండి మీరు వాళ్లందరి గురించి, మీ ఊరు గురించి అలా తాపత్రయపడతారు? మీరు ఒక్కరూ ఆ నేత పనివాళ్ల జీవితాలను మొత్తం మార్చేద్దామనుకుంటున్నారా? వాళ్లు బ్రతికేదో వాళ్లు బ్రతుకుతున్నారు కదా. ఈ ప్రపంచ ఉద్ధరణ మీకెందుకు? బ్రతుకుతున్నారు, బాగా బ్రతుకుతున్నారు లక్ష్మీ. నమ్ముకున్న వృత్తి కూడుపెట్టక కడుపులో కాళ్లు పెట్టుకుని పడుకుంటున్నారు. వాళ్ల జీవితాలకు రేపటి అన్నంముద్దకు భరోసా లేదు. ఒక మూల నెత్తిమీద ఉరుముతున్న అప్పుల భారం. పొద్దుగుంకేదాకా పోగులన్నీ పేని రంగురంగుల బట్టలు చీరలు తయారుచేస్తే రాత్రివేళకు గంజినీళ్లు కూడా ఉండవు వీళ్లకు.
పడుగుపోగులన్నీ చిక్కుతీసి అందంగా పెడతారు. కాని వీళ్ల జీవితాలే చిక్కుబడి సిగ్గుపడిపోతున్నాయి. పడుగుపోగులన్నీ ఉరివేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వేలాడుతున్న ఉరితాళ్లులా కనపడుతుంటాయి వీళ్లకి. అలాగని మరమగ్గాలమీద పనిచేసే చేనేత కార్మికులు కూడా పంచభక్ష పరమాణాలు తినడం లేదు. వాళ్ల ఆత్మహత్యలు కూడా సంవత్సరం పెరుగుతున్నాయి. నన్ను మాటలతో ఎలా హింసపెడుతున్నారు? నా తండ్రిగారి కుటుంబం కూడా నా చిన్నప్పుడు మీరు చెప్పిన ఈ కష్టాలన్నీ పడ్డారు. మా వాళ్లు వేరే వృత్తిని ఆశ్రయించి బ్రతకడం నేర్చుకున్నారు. వాళ్ల దశ తిరగబడి లక్షాధికారులయ్యారు. అటువంటి కష్టాల వృత్తికి మీరు దూరంగా ఉన్నారు కదా అని మిమ్మల్ని ఏరికోరి నన్ను సుఖపెడతారని మీకిచ్చి పెళ్లిచేశారు. జీవితంలో ఆనందాలన్నీ అనుభవించాలి అని నేననుకుంటుంటే మీరేంటండి మళ్ళీ ఈ రొంపిలోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు? చివరిగా చెప్తున్నాను, ఆ నరకానికి దూరంగా నేను, నా బిడ్డలు ఉండాలని నిర్ణయించుకున్నాము. చిచి, భర్తను అర్థం చేసుకోలేని భార్య, అందులోనే పుట్టిన నీకు ఇప్పుడు చేనేత వృత్తులు నరకంగా అనిపిస్తున్నాయా? అయితే నేనిప్పుడు ఓ నరకాసురుడిలా కనిపిస్తున్నానన్నమాట. ఈ ఒక్క విషయంలోనే కదా మీకు నాకు చాలా కాలం నుండి ఏకీభావం కుదరటం లేదు. నా మనసు మార్చుకోలేకపోతున్నాను. మీరే ఏదైనా ఆలోచించుకోండి. ఇంకా ఉంది ఇంద్రలోక వైభవం పెద్ద కథ 2వ భాగం త్వరలో.